హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవీస్ వరల్డ్. ఈరోజు నేను ఇంకా నా ఫ్రెండ్స్తో కలిసి ఐపీఎల్ మ్యాచ్ చూడడానికి ఉప్పల్ స్టేడియంకి వెళ్ళాం. ఈరోజు మ్యాచ్ అనేది ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్కి జరుగుతుంది. అండ్ ఇంకా స్పెషల్ ఏంటంటే ఈరోజు లేజర్ షో కూడా ఉంది స్టేడియంలో. సో ఆఫీస్ అయిపోగానే డైరెక్ట్గా నా ఫ్రెండ్స్ నేను కలిసి ఉప్పల్ స్టేడియంకి వెళ్ళిపోయాం. సో ఇంకా లోపలికి వెళ్ళిపోగానే మాకు చెక్ చేసి అలౌ చేశారు. ఇవన్నీ డిజిటల్ టికెట్స్, ఇక నుండి వచ్చే మ్యాచెస్ అన్ని డిజిటల్ టికెట్తోనే ఉంటాయంట. సో ఇక నుండి ఫిజికల్ టికెట్స్ అనేవి ఉండవు. ఈ డిజిటల్ టికెట్స్ పైనే మనం ఏ గేట్ నుండి వెళ్ళాలో మెన్షన్ చేసి ఉంటుంది. సో ఇంకా మేము క్యూలో ఉన్నాము. మా మొబైల్ తీసేసుకొని వాళ్ళు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేసి మళ్ళీ మాకు లోపలికి అనేది అలౌ చేసేసారు. మొబైల్ మాత్రం గ్రౌండ్లోకి అలౌ ఉంటుంది. రిమైనింగ్ ఏ వస్తువు కూడా మనకి లోపలికి అలౌ చేయట్లేరు. సో ఇప్పుడే గ్రౌండ్ లోపలికి వచ్చేసాం. మేము ఈసారి బుక్ చేసుకున్న టికెట్స్ వచ్చేసి టెర్రస్ పై నుండి టెర్రస్ 1 పై నుండి మేము టికెట్స్ బుక్ చేసేసుకున్నాం. ఇక్కడ ఒక టికెట్ కాస్ట్ వచ్చేసి 2050 రూపీస్, అలాంగ్ విత్ జిఎస్టీ 2250 రూపీస్ అయింది. సో ఇంకా వ్యూ విషయానికి వస్తే ఇక్కడ నుండి వ్యూ అనేది అంత బాగాలేదు. ప్లేయర్స్ నుండి డిస్టెన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంది. చాలా మందికి ఫెన్సింగ్ కూడా అడ్డొచ్చింది. సో నేనైతే టెర్రస్ పై నుండి చూడడాన్ని ప్రిఫర్ చేయను. సో ఇంకా మా ఫ్రెండ్స్ని నేను మ్యాచ్ స్టార్ట్ అవ్వకముందే ఎవరు గెలుస్తారని అడిగాను. సో అందరం కూడా ఎస్ఆర్హెచ్ గెలుస్తుందని చెప్పాము. అండ్ ఇక్కడ బెస్ట్ వ్యూ వచ్చేసి ఈస్ట్ స్టాండ్ అండ్ వెస్ట్ స్టాండ్ ఫస్ట్ ఫ్లోరు. సో మీరు టికెట్స్ కనుక బుక్ చేసుకోవాలంటే 2550 రూపీస్ టికెట్స్ నుండి మాత్రమే బుక్ చేసేసుకోండి. మనకు అక్కడ నుండి ప్లేయర్స్ అనేది చాలా మంచిగా కనిపిస్తుంది. ఇప్పుడే ఫస్ట్ ఇన్నింగ్స్ అనేది కంప్లీట్ అయింది. సన్ రైజర్స్ స్కోర్ వచ్చేసి 216. అండ్ ఇంకా ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, ట్రావిస్ హెడ్, ఎన్రిచ్ క్లాసన్ అనేది చాలా 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 బాగా ఆడారు. అండ్ ఇంకా ఇన్నింగ్స్ మధ్యలో లేజర్ షో కూడా చాలా బాగుంది. మీకు మొబైల్లో అంత అనిపించకపోవచ్చు, లైవ్లో మాత్రం చాలా బాగుంది. సో ఇప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. 159 ఫర్ 10కి ఆల్అౌట్ చేసేశారు. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ దగ్గర బౌలింగ్ బాగాలేదని చాలామంది ట్రోల్ చేశారు. ఈరోజు ఇద్దరు డెబ్యూటెంట్స్ ఈచ్ 4 వికెట్స్ తీసి టేబుల్ టాపర్స్ అయిన అన్డిఫిటెడ్గా ఉన్న రాజస్థాన్ రాయల్స్ని ఓడించేశారు. సో ఈ దెబ్బతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ ఖచ్చితంగా ఈసారి కప్పు కొడుతుందని చాలా మందికి తెలిసొచ్చేలా చేశారు. ఈసారి కప్పు ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్దే. సో ఈ మ్యాచ్ అయితే చాలా 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 ఎంజాయ్ చేశాం. సో ఇలాగే అన్డిఫిటెడ్గా ఉన్న టీమ్స్ అన్నింటినీ మన ఎస్ఆర్హెచ్ ఓడించాలని కోరుకుందాం.